మార్కులు కావాలి, మార్కులు కావాలి, మార్కులు కావాలి. మార్కుల కోసం ఏం చేయాలి? ర్యాంకర్ కాకపోవడానికి కూడా ఒక రీజన్ ఆప్షన్ అయిపోయే ఛాన్స్లు ఉంటాయి. మేక్ ఆర్ బ్రేక్. 1750 మార్క్స్ లో కట్ ఆఫ్ 750. 7 పేపర్లలో 2 పేపర్ల నుంచి మీరు 300 స్కోర్ చేయొచ్చు. మిగతా 5 పేపర్లలో ఎంత డివైడ్ అవుతుంది? 450 మార్క్స్. 450 అంటే ఒక్కొక్క పేపర్ 100 మార్క్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ ఎవరైతే రూల్ చేస్తారో స్టూడెంట్స్, వాళ్ళు అసలు ర్యాంక్ 100%. హాయ్ సార్. హాయ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఆల్మోస్ట్ 30% మార్క్స్ కంట్రిబ్యూట్ చేస్తూ ఆప్షనల్ ఉంది. ఈ ఆప్షనల్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్ మైండ్ నిండా ఉంటాయి సార్ ఆస్పిరెంట్స్ కి. ఈ రోజు మీ తరపున వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇప్పించాలనుకున్నాం. అండ్ దిస్ డిస్కషన్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ సార్. అసలు ఆప్షనల్ ఇంపార్టెంట్ అంటారు, ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, దాని ఏ రోల్ ప్లే చేస్తుంది మీ మాటల్లో? ఆప్షన్ అనేది ఇంకా డూ ఆర్ డై టైప్ ఆఫ్ థింగ్ యూపీఎస్సీ లో. అంటే మిమ్మల్ని అది ర్యాంకర్ చేయడం దాని చేతిలో ఉంది. ర్యాంకర్ కాకపోవడానికి కూడా ఒక రీజన్ ఆప్షన్ అయిపోయే ఛాన్స్లు ఉంటాయి. మేక్ ఆర్ బ్రేక్. మేక్ ఆర్ బ్రేక్. సో ఆ లెవెల్ ప్రియారిటీ ఆప్షనల్ కి యూపీఎస్సీ లో ఉండేసరికి ఎందుకుంది ఫస్ట్ స్టూడెంట్స్ తెలియాలి. మనకు నార్మల్ గా యూపీఎస్సీ మెయిన్స్ ప్యాటర్న్ చూసుకుంటే 9 పేపర్లు ఉంటాయి. ఈ 9 పేపర్లలో 2 వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ పేపర్, క్వాలిఫైయింగ్ రీజనల్ లాంగ్వేజ్. మిగతా 7 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ విల్ కాంట్రిబ్యూట్ 250 మార్క్స్. ఓకే. సో 250 into 7 1750. 1750 మార్క్స్ ఉన్నాయి. 1750 మార్క్స్ లో 2 పేపర్లు ఆప్షనల్ కదా. ఈ 2 పేపర్లు ఆప్షనల్. ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకుందాం. 1750 మార్క్స్ లో కట్ ఆఫ్ 750 మెయిన్స్ లో. ఇంత రాకుంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేవు. మినిమం అక్కడ అన్నమాట. అది చేస్తారు. మీకు జనరల్ ఓబీసీ ఇవన్నీ యావరేజ్ చేసుకున్నా కూడా 700 to 750 మధ్యలో ఉంటుంది. సో హైయెస్ట్ జనరల్ తీసుకున్నాం, 750 ఉంది. 750 లో న్యాచురల్ గా నార్మల్ గా ఆప్షనల్ లో ఆల్మోస్ట్ స్కోరింగ్ 300 వరకు చేయొచ్చు. 7 పేపర్లలో 2 పేపర్ల నుంచి మీరు 300 స్కోర్ చేయొచ్చు. మిగతా 5 పేపర్లలో ఎంత డివైడ్ అవుతుంది? 450 మార్క్స్. 450 అంటే ఒక్కొక్క పేపర్ 100 మార్క్స్ కూడా రావాల్సిన అవసరం లేదు, యావరేజ్ వస్తుంది. కాబట్టి 300 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం మెయిన్స్ లో ఆప్షనల్ లో. అంత ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ 40% వరకు మీకు స్కోరింగ్ ఆప్షన్ లో ఉంటే సేఫ్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ఓకే. 7 పేపర్లో 2 పేపర్లు అంత ఇంపార్టెంట్ అవుతుంది. 300 450 అటు. సో 100 వస్తాయి మామూలుగా. మనకి ఎస్ఏ ఉంది, ఎథిక్స్ ఉంది, ఇవి కూడా చూసుకుంటాం. దీనిలో కూడా మంచి మార్కులు రావచ్చు. కాకపోతే ఎథిక్స్, ఎస్ఏ ఆప్షనల్ కలిపితే 1000 మార్కులు అండి. ఇవి ఈ కాంబినేషన్ ఎవరైతే రూల్ చేస్తారో స్టూడెంట్స్, వాళ్ళు అసలు ర్యాంక్ 100%. ఈ కాంబినేషన్ రూల్ చేయగలగాలి. ఎథిక్స్ లో, ఎస్ఏ లో, ఆప్షనల్ లో మీరు రూల్ చేసే కెపాసిటీ ఉండాలి. అంటే ప్రిలిమ్స్ రాసే ముందే మీకు ఈ సబ్జెక్ట్స్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే. ఆప్షనల్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎథిక్స్ వేస్తే మనకు చాయిస్ లేదు. ఆప్షనల్ యూపీఎస్సీ ఏం చెప్తుందంటే మిగతా అనే ఛాన్స్ ఇవ్వట్లే. ఒక ఆప్షనల్ కి మీకు వదిలేస్తున్నాం, మీ సావు మీరు రావండి, ఈజీ తీసుకొని మీకు నచ్చింది తీసుకొని మంచి మార్కులు తెచ్చుకోండి అని వదిలేస్తుంది స్టూడెంట్స్. అందుకే కొంచెం మంచి ఆప్షనల్, ఈజీగా మార్కులు వచ్చే ఆప్షనల్ తీసుకొని స్కోరింగ్ ఎక్కువ పెంచుకోవడానికి అక్కడ ఒక్క దగ్గర ఛాన్స్ ఉంది. ఓకే. తీసుకోవాలి మంచి ఆప్షనల్ తీసుకుంటే అంటే ర్యాంక్ బాగా వస్తుంది అనమాట. అది ఆప్షనల్ కి ఇంపార్టెన్స్ అంటే అక్కడ. ఓకే. అండ్ మంచి ఆప్షన్ అన్నారు కదా సార్. యూపీఎస్సీ ఏమో 48 సబ్జెక్ట్స్ తో ఒక లిస్ట్ ఇచ్చింది. చాలా ఉన్నాయి. 48 లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి, పాపులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, నాట్ సో పాపులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎక్కువ కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు కదా స్టూడెంట్స్. యాక్చువల్లీ ఏది తీసుకుంటే కరెక్ట్ అంటారు? అంటే దీని క్రైటీరియా ఏమైనా ఉందా? ఉంది, క్రైటీరియా. ఆ సబ్జెక్ట్స్ డైరెక్ట్ చెప్పను, అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. ఓకే. సో బట్ పాపులర్ ఆప్షన్స్ అందరికి తెలుసు. క్రైటీరియాస్ లో కొన్ని ఏంటంటే, ఫస్ట్ క్రైటీరియా విచ్ ఐ సీ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్, స్కోరింగ్ ఉందా? స్కోరింగ్. ఓకే. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ లో స్కోరింగ్ చేయడం కష్టం. అన్ని యావరేజ్ వచ్చేస్తే 100 మార్కులే వస్తాయి. 100 నుంచి 90 నుంచి 120 మార్క్స్ మధ్యలోనే నువ్వు స్కోర్ చేయగలుగుతావు. దాన్ని దాటి చేయలేవు మిగతా సబ్జెక్ట్. సో ఆప్షన్ లో 300 స్కోప్ ఉండాలి మామూలుగా మనం. అలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి. 300 ఈజీలీ స్కోర్ చేయగలుగుతాం. ఓకే. యావరేజ్ లాస్ట్ 10 years లో స్కోరింగ్ క్యాపబిలిటీ ఏంటి, ఎంతమంది ర్యాంకర్స్ వచ్చారు లాస్ట్ 10 years? ఓకే. మినిమం 5 years తీసుకున్నా సరిపోతే 10 years ఇస్ ఐడియల్. ఇంకా బెస్ట్. ఇంకా ఓకే. అంటే మనకి ఏంటంటే మనకు చెప్తారు కదా డేటా శాంపుల్ పూల్ అంటారు. ఎంతమందిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచి ప్రిడిక్షన్ వస్తుంది, యాక్యురసీ పెరుగుతుంది. సో లాస్ట్ 10 years లో తీసుకుంటే ఏ ఆప్షన్ లో స్కోరింగ్ ఎక్కువ ఉంది, irrespective of the interest or domain. Irrespective of the interest and domain.
ఇంట్రెస్టింగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నీ బ్యాక్గ్రౌండ్ ఉందా దానిలో. ఇప్పుడు కొంతమంది నేను ఎంబీబీఎస్ చేస్తున్నాం కాబట్టి మెడిసిన్ తీసుకుంటా అంటారు, కొంతమంది నేను ఐఐటీలో చదివినా అని చెప్పి మ్యాథ్స్ తీసుకుంటా అంటారు. కానీ వీళ్ళకు ఎంతమంది అవుట్కమ్ ఉంది, తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ డొమైన్, ఏ డొమైన్ నుంచి వచ్చినా కూడా కొన్ని ఆప్షన్లో బాగా మార్కులు వస్తాయి. ఓకే, అది సేఫ్ ఆప్షన్ అంటాం. ఓకే, సేఫ్ గేమ్ ఆడాలంటే, ఎందుకంటే యూపీఎస్సీ ఆల్రెడీ బై డిఫాల్ట్ రిస్క్. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మార్కులు బాగా వస్తాయి, సేఫ్ జోన్ లో ఉండగలుగుతారు. అది కొంచెం చదివినా కూడా మంచి మార్కులు వస్తాయి మనకు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ వచ్చేసి ఇంట్రెస్ట్ అంటారు చాలా మంది. ఇంట్రెస్ట్ ఈ క్రైటీరియా ఫిల్ఫిల్ కాకుండా మిగతాయి పనికిరావు. ఓకే, ఫస్ట్ క్రైటీరియా ఫిల్ఫిల్ కాకుండా మిగతాయి పనికిరావు కింది మీద చెప్పేవి. స్కోరింగ్ లేకపోతే ఇంకేదన్నా వేస్ట్ కదా. ఎందుకంటే యూపీఎస్సీ ఇస్ ఎ వెరీ ప్రాక్టికల్ ఎగ్జామ్. It doesn't judge you based on your gender, region, religion, caste, language, rich, poor, ఏం పట్టించుకోదు. మార్కులు వస్తే ర్యాంక్ ఇస్తుంది. ఇట్స్ వెరీ ప్రాక్టికల్. మనం కూడా అలానే ఉండాలి, లేకుంటే ఇంకా మనం తెలివి తక్కువ వాళ్ళం. వీ హావ్ టు బి వెరీ ప్రాక్టికల్. అది మార్కులు వస్తే స్కోర్ ఇచ్చినప్పుడు మనం మార్కులు ఏదో వస్తుందో అది తీసుకోవాలి కదా. అంటే మీరు ఇంట్రెస్ట్ అన్నారు కదా, స్కోరింగ్ ఎక్కువ వచ్చే వాటిలోంచి ఇంట్రెస్ట్ చూస్ చేసుకోవాలా? ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మీరు పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, ఇంటర్నేషనల్ ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉండి చదవట్లేదు, తప్పగా చదువుతున్నారు. సిలబస్ లో ఉంది కదా, మ్యాండేటరీ. సో స్కోరింగ్ దానిలో ఎట్లా పెంచుకోవాలని కష్టపడుతున్నారు కదా. బాగా స్కోర్ వచ్చేది మీకు ఇంట్రెస్ట్ కొంచెం లేకున్నా కూడా స్కోర్ బాగా వస్తుందంటే ఓకే. ఓకే, గివెన్ దట్ ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే డిగ్రీ ఏమైనా చేసి ఉంటారు దాంట్లో, లేకుంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరైనా వాళ్ళు తట్టి దానిలో టీచర్స్ ప్రొఫెసర్ అయి ఉంటారు. ఓకే, ఈ మొన్న ఒక స్టూడెంట్ కేసు వచ్చింది. సో ఇలాంటివి ఉంటాయి. ఇది ఒకరు దాని బేస్ మీద వెళ్ళారు. ఇంకొకరు వాళ్ళకి సంబంధం లేదు, మార్కులు బాగా వస్తున్నాయంటే ఇది బాగా పర్ఫార్మింగ్ ఆప్షన్ అని తీసుకున్నారు. ఇద్దరు 4 నెలలు పెట్టారు, ఎగ్జామ్ రాసేట. వీనికి ఇంత ఉన్నా కూడా వీనికి 280 వచ్చి వీనికి 300 వచ్చినాయి అనుకోండి. డిఫరెన్స్ అదనమాట. అంటే చాలా ఎగ్జామ్స్ ఉంటున్నాయి ఇలా. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఊరికి వెళ్ళిన వాళ్ళు రిగ్రెట్ అయ్యి వెనకకు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ. 20 మార్క్స్ డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ ర్యాంక్స్ చాలా డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ ఉమాహార్తి ర్యాంక్ 3 వచ్చారు. స్టార్టింగ్ 5th అటెంప్ట్ లో క్లియర్ చేస్తారు. ముందు అటెంప్ట్స్ అన్ని ఆప్షనల్ వల్లనే తనకు పోయింది. వెన్ షీ చేంజ్ ఇట్ ద ఆప్షన్, దట్స్ వెన్ షీ యాక్చువల్లీ గాట్ గుడ్ ర్యాంక్, గుడ్ మార్క్స్. ఓకే, అంటే ఆ బర్డెన్ కూడా పోద్ది. ఇంట్రెస్ట్ తో ఒక ఆప్షన్ తీసుకున్నాం కదా అని చెప్పి దాన్ని పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, వర్కౌట్ కాకుండా పక్కకు పెట్టారు. స్టూడెంట్స్ ఒకవేళ ఎవరైనా తీసుకొని వర్కౌట్ కావట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటే ఇట్స్ ఓకే టు లెట్ గో. ఎందుకంటే ఇది మీ ఇంపార్టెంట్ కాదు, దీన్ని ఎవరు జడ్జ్ చేయట్లేదు. చెప్పాను కదా, బీ ప్రాక్టికల్. మార్కులు వస్తే ర్యాంక్ వస్తుంది, దీనిలో మార్కులు రావట్లేదు చేంజ్ చేసుకోండి ఇమీడియట్ గా, టైం ఉంది ఇంకా. ఇఫ్ యు కాంట్ చేంజ్ ద స్కోర్, చేంజ్ ద సబ్జెక్ట్. ఏ క్రైటీరియా చేసిన యూపీఎస్సీ లో ప్రతి స్టెప్ ని నా స్టూడెంట్ చెప్పేది, ఏ స్టెప్ తీసుకున్నా కూడా మార్కులు పెరిగేటట్టే ఉండాలి. తగ్గుతాయని కొంచెం డౌట్ వచ్చినా కూడా అవాయిడ్ ఇట్ లైక్ పాయిజన్. ఓకే, మీకు ఇష్టం ఉన్నా, మోదున్నా, ఇంట్రెస్ట్ ఉన్నా, ఏది ఉన్నా కూడా మార్కులు తగ్గుతాయి అని కొంచెం డౌట్ వచ్చినా మెరాకిల్స్ చేయడం ట్రై చేయకండి. ఇంత ముందు ఎవరు చేయలే, నాకు ఫిలాసఫీ అంటే ఇష్టము, ఎక్స్పెరిమెంటేషన్, నాకు హ్యూమన్ బ్రెయిన్ బాగా అర్థమైంది, మనుషుల సైకాలజీ ఏమైతే, నాకు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాడు మంచివాడా చెడ్డోడా చెప్తాను సార్ నేను, నాకు ఎంత మంచి నాకు ఇట్లా బాగా అర్థమైపోతారు సార్ అందరూ. మా చుట్టాలలో మాట్లాడుతుంటే మా ఇంట్లో ఏం ఇంటెన్షన్ లో పెట్టుకొని మాట్లాడుతూ అన్ని అర్థమైపోతా ఉంటాయి. నాకు ఇట్లాంటి సైకాలజీ అంటే బాగా ఇష్టము, నేను ఇట్లాంటి డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటాను, ఇది తీసుకుంటా సార్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కరెక్ట్ రా, మార్కులేవి. ఐ నో పీపుల్ హూ ఆర్ డూయింగ్ యూనో వాళ్ళ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అన్ని సైకాలజీ చేసిన వాళ్ళు మార్కులు రావట్లేదు సైకాలజీ వాళ్ళు. అలాంటి స్టూడెంట్స్ నాకు తెలిసి ఏం చేస్తారు, మనం ఏ పొజిషన్ ఉంటో చెప్పలేం కాబట్టి బెటర్ బీ ఇన్ సేఫ్ పొజిషన్. యా, ఇంట్రెస్ట్ అని చెప్పే వాళ్ళందరూ ఇంకొకటి కూడా చెప్పాలి, నాట్ జస్ట్ ఇంట్రెస్ట్, స్కోరబిలిటీ కూడా చూసుకోండి. ఓకే, స్కోరబిలిటీ కూడా చూసుకోవాలి. స్కోరింగ్ లేని ఇంట్రెస్ట్ ఒకటి పనికిరాదమ్మా అని చెప్పాలి. బయట చెప్పే పెద్ద పెద్ద జ్ఞానం అందరూ ఎవరైతే పండిట్స్ ఉన్నారో, యూపీఎస్సీ పండిట్స్, దే హ్యావ్ టు టెల్ స్టూడెంట్స్. ఎందుకంటే దీని వల్ల సంవత్సరాలు పోయేది వాళ్ళవి కాదు, స్టూడెంట్ కదా. స్టూడెంట్ సంవత్సరాలు లాస్ అయిపోతున్నారు. అలా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా వీ హ్యావ్ టు అప్రోచ్. థర్డ్ వచ్చేసరికి రిసోర్సెస్ ఎంత అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో. రిసోర్సెస్ బాగా అవైలబుల్ ఉన్నాయా అంటే, మీరు తీసుకున్న ఆప్షనల్ లో ఫస్ట్ చూసుకోవాల్సిన బుక్స్ ఉన్నాయా, టెస్ట్ సిరీస్ ఉన్నాయా, యూపీఎస్సీ ఫార్మాట్ లో ఉన్నాయి, అకాడమిక్ బుక్ చదవద్దు. అకాడమిక్ బుక్ డైరెక్ట్ చదివితే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారు. నాకు తెలిసిన ఆప్షన్స్ ఉన్నారు, కొంతమంది ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఉన్నారు, హైదరాబాద్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తారు ఆంథ్రోపాలజీలో. మెయిన్స్ కి 2-3 సార్లు వెళ్ళారు. దే ఆర్ స్కోరింగ్ 210-215 మార్క్స్ పిహెచ్డీ ఆంథ్రోపాలజీలో. నార్మల్గా 280-290 ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా.
ఈ డౌట్ కూడా క్లియర్ చేస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మరి నాకు ఎందుకు రావట్లేదు అంటారు. డిఫరెన్స్ ఏంటంటే యూపీఎస్సీ ఇస్ జనరల్ ఎగ్జామ్. ఈ అకాడమిక్ వాళ్ళు ఏంటంటే చాలా స్పెషలిస్ట్ ఉంటారు. ఓకే. సో మీరు స్పెషలైజ్ గా పోయి రాస్తే, స్పెషలిస్ట్ లాగా రాస్తే అక్కడ దొరికిపోతారు. యూపీఎస్సీ డిమాండ్స్ ఆస్పిరెంట్ షుడ్ నో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. అన్ని కొంచెం కొంచెం తెలిసి ఉండాలి, అలానే రాయాలి ఎగ్జామ్ కూడా. మీరు మొత్తం ఆంథ్రోపాలజికల్ గా మొత్తం కంటెంట్ రాసేసి ఎక్కడ లేని ఎగ్జాంపుల్ పెట్టేసి చాలా టెక్నికల్ గా రాసినట్టే మార్కులు తగ్గుతాయి. ఓకే. సో ఇట్స్ నాట్ టెక్నికల్ ఎగ్జామ్, ఇట్స్ జనరల్ ఎగ్జామ్, జనరల్ స్టడీస్. జనరల్ ఎగ్జామ్ అది. టోటల్ ఏ ఫీల్డ్ లో అయినా రేపు వెళ్ళినాక ఎక్కడైనా పని చేసినట్టు అడాప్టబిలిటీ కావాలి యూపీఎస్సీ బోర్డ్ కి. అట్లా అడాప్ట్ అయ్యే స్టూడెంట్ కావాలి. సో జనరల్ గా ఉండే స్టూడెంట్ కావాలి. సో దట్ దే కెన్ మోల్డ్ దెమ్ ఇంటూ వాట్ ఎవర్ దే వాంట్ కదా. సో స్పెషలిస్ట్ అలా తీసుకోకండి. చాలా మంది గ్రాడ్యుయేషన్, సార్ నేను ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కదా, నేను ఎంటెక్ ఎంబీ ఇది చేస్తాను అంటే స్పెషలైజేషన్ చేస్తాను, ఆంథ్రోపాలజీలో ఎంఏ చేస్తాను, ఇట్లాంటివి అంటా ఉంటాను. దానివల్ల నాకు ఆప్షనల్ బెనిఫిట్ అవుతుంది, కోచింగ్ తీసుకుని ఆప్షనల్ కంటే ఇది చేస్తాను. అది అకాడమిక్. సో పనికిరాదు. రిసోర్సెస్ అకాడమిక్ బుక్స్ కాదు, యూపీఎస్సీ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ ఐఏఎస్ అవడానికి రాస్తున్నాం, అక్కడ ఆంథ్రోపాలజిస్ట్ అవడానికి, సోషాలజిస్ట్ అవడానికి రాస్తున్నాం, డిగ్రీ కోసం రాస్తున్నాం కదా. సో డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేయాలి. యూపీఎస్సీ పిచ్చిది కాదు, దాని పిక్చర్ లాగా చూడకండి. మనం సొంతంగా ప్లాన్ లేదు, అదంతా తోపు కాబట్టి అంత మీరు ఇక్కడికి వచ్చి దానికోసం చదువుతున్నాం. సో గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ ఎగ్జామ్, డోంట్ ప్లే విత్ ద ఎగ్జామ్, ఇట్ విల్ ప్లే విత్ యూ. సో దానికి రెస్పెక్ట్ ఇస్తే మీ రెస్పెక్ట్ మీకు వస్తుంది ఏదో ఒక రోజు. ఓకే. యూపీఎస్సీలో రిసోర్స్ అనే దాంట్లో ఫస్ట్ బుక్స్ కరెక్ట్ దొరుకుతున్నాయి. యూపీఎస్సీ మెటీరియల్, యూపీఎస్సీకి సంబంధించిన ఆప్షనల్ బుక్స్ దొరుకుతున్నాయి. ఓకే. మంచి ఆథర్స్ ఉన్నారా, టాపర్స్ ఎక్కువ ఎంతమంది ఉన్నారు అందులో, వాళ్ళు ఈ బుక్స్ రికమెండ్ చేస్తున్నారా, అలా చూసుకోవాలి. రిసోర్సెస్ లో టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉందా, టెస్ట్ సిరీస్ లేని ఆప్షన్ పట్టించుకోకండి, వదిలేండి, తీసుకోకండి. ఏం టెస్ట్ చేసుకోకండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకండి, మెయిన్స్ ఎట్లా వెళ్తారు. సో టెస్ట్ సిరీస్ లేని ఆప్షన్స్ వదిలేయండి. ఎవరైనా మీకు లేదు సరే మా డిగ్రీ కాలేజ్ ఉంది, లేకుంటే మా ఎంఏ వీళ్ళు మా ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు ఎవాల్యుయేషన్ చేస్తా అన్నారంటే వాళ్ళు డిగ్రీ కోసం చేస్తారు, యూపీఎస్సీ కోసం కాదు కదా. డిఫరెన్స్ ఉంటది, ఎలా చెప్పగలుగుతారు. సో ప్యూర్ అలా వెళ్ళకండి. రిసోర్సెస్ మీకు ఫ్యాకల్టీస్, యూపీఎస్సీ ఫ్యాకల్టీస్, యూపీఎస్సీ ఎవాల్యుయేషన్ చేసే టెస్ట్ సిరీస్ స్పెషలిస్టులు ఉన్నారా, ఓకే, యూపీఎస్సీకి సంబంధించిన వాళ్ళు, అలా వెళ్ళాలి, అది చూసుకోవాలి. ఆన్లైన్ లో మెటీరియల్ దొరుకుతుందా, కరెంట్ అఫైర్స్ ఏమైనా మీకు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఆప్షన్ ఇస్ కరెంట్ అఫైర్ ఓరియంటెడ్, డూ యూ ఫైండ్ దట్ కరెంట్ అఫైర్స్ ఈజీలీ. సో ఈ రిసోర్స్ అనేది ఇంపార్టెంట్. రిసోర్స్ లో ఇంకోటి కూడా వస్తుంది, కోచింగ్. ఆప్షనల్ కి నేను చాలా రికమెండ్ చేస్తాను, మామూలుగా తీసుకో, ఏదైనా ఏది తీసుకున్నా కూడా కోచింగ్ వెళ్తుందా లేదా చూసుకో. ఓకే. అట్లీస్ట్ దే పుట్ సమ్ వీడియోస్, గైడెన్స్ దొరుకుతుంది. ఆప్షన్ అంత ఇంపార్టెంట్ కదా, 300+ మార్క్స్ ఇది స్కోర్ చేయగలుగుతాను. సో గైడెన్స్ ఉంటే బెటర్. జిఎస్ తీసుకోకుండా ఏం కాదు, కానీ ఆప్షనల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఉంటే సేఫ్ జోన్ లో ఉంటాం. 100% యూపీఎస్సీ క్లియర్ అవుతుంది అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తాం కదా. మామూలుగా మనం క్లియర్ కాదేమో భయానికి ఇన్వెస్ట్ చేయం. సో ఆప్షన్లు ఏంటంటే యూపీఎస్సీ ర్యాంక్ రాకుండా చేయడానికి ఒక కారణం ఆప్షన్లు అవుతుంది కాబట్టి దానికోసం మనం చేయాలి ఆప్షన్. సో కోచింగ్ ఉందా, ఓకే, ఇది చూసుకోవాలి. సరే, అంటే ఆప్షన్ మనకి మెయిన్స్ లోనే వస్తుంది, కానీ ఈ ఆప్షనల్ రోల్ అనేది ప్రిలిమ్స్ మీద, ఇంటర్వ్యూ మీద కూడా ఉంటుందా? ఇంటర్వ్యూలో కొంచెం ఉంటదండి, ప్రిలిమ్స్ లో చాలా రేర్. ప్రిలిమ్స్ లో మరీ ఎక్కువ ఉండదు, బట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ది ఆప్షన్. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏంటంటే చాలా కరెంట్ అఫైర్ ఓరియంటెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ పిఎస్ఆర్ తీసుకోండి. ఓకే, ఇది చాలా కరెంట్ అఫైర్ ఓరియంటెడ్ ఉంటుంది. యూ హ్యావ్ టు బి అప్డేటెడ్ ఎవ్రీ మంత్, ఎవ్రీ డే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని కరెంట్ అఫైర్ ఉంటే చూసుకోవాలి. ఇది కొంచెం ప్రిలిమ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అగైన్ సేమ్ థింగ్, చాలా టైం కన్స్యూమింగ్, మళ్ళీ మెయిన్స్ లో ఎఫెక్ట్, మనకు మార్క్స్ స్కోరింగ్ చాలా కష్టమే ఉంటుంది. బట్ యా, బెస్ట్, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఓకే. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని అలా ప్రిలిమ్స్ లో పనిచేయవు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకే. కాబట్టి అది కాంట్రిబ్యూట్ చేస్తా ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కాదు. ఓకే, జస్ట్ హెల్ప్ చేసి, చిన్న హెల్ప్, ఉడత భక్తి అంటారు కదా, అలా అండర్స్టాండింగ్, ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ రిలేట్ చేయడానికి మధ్యలో పనికి రావచ్చు. ఓకే, మేబీ, నాట్ షూర్. సో అలా మనం పనికి వస్తుంది అని ప్రిలిమ్స్ మనకు వస్తుంది అని దేనికి వెళ్ళొద్దు. మెయిన్స్ కి కొన్ని ఆప్షన్స్ లో పనికి వచ్చే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ ఇప్పుడు పిఎస్ఆర్ అనుకున్నాం కదా, పిఎస్ఆర్ మీకు పేపర్ 2 లో చాలా స్కోరింగ్ ఇస్తుంది. అది యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను సార్. అంటే స్టూడెంట్స్ చాలా మంది అడుగుతుంటారు, సార్ నేను ఈ ఆప్షనల్ తీసుకుంటే నాకు ఓవర్ ల్యాప్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పొలిటికల్ సైన్స్ తీసుకుంటే పేపర్ 2 కవర్ అవుతుంది, సోషియాలజీ తీసుకుంటే ఇండియన్ సొసైటీ కవర్ అవుతుంది, మ్యాథమెటిక్స్ తీసుకుంటే సిసాట్ కవర్ అవుతుంది. ఇట్లా కొన్ని ఓవర్ ల్యాపింగ్ మీద వెళ్తుంటారు. అంటే ఇట్లా కవర్ అవుతుందా లేదా అని చూసుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా?
కరెక్ట్ కాదండి అవుట్ రైడ్ చెప్పాలంటే. అవుతుంది అంటే కొన్ని బై ప్రోడక్ట్ కొన్ని వస్తాయి, ఓకే, కానీ దాన్ని బేస్ చేసుకొని బై ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని మనము మెయిన్ ప్రోడక్ట్ లైట్ తీసుకోలేం కదా. ఓకే, ఓకే, అంతే కదా. ఇప్పుడు మనం షుగర్ కేసం కోసం తీసుకోం, షుగర్ కేన్ వాడతాం, చెత్త కోసం చేయట్లేదు కదా, షుగర్ కోసం చేస్తున్నాం, మొలాసిస్ కోసం చేయట్లేదు కదా. సో సైడ్ కి వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువనే ఉంటాయి, ఎక్కువ ఉండవు మరి. కాకపోతే దానికోసం నువ్వు మొత్తం ఆప్షన్ డిసైడ్ అవుతున్నావు తప్పు. ఓకే, సో మీకు ఓవర్లాప్ అవుతుందంటే అది రివార్డ్ లాగా. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఏమంటాయి మీరు చెప్పిన దానిలో జిఎస్ లో మీకు ఒక 10-20 మార్క్స్ ఎక్కువ రావచ్చు మిగతా వాళ్ళకన్నా, ఆప్షన్ లో 20-20 మార్క్స్ తక్కువ రావచ్చు మంచి ఆప్షన్ కన్నా. మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఎక్కడెక్కడ బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. సో ఏదైనా కూడా యూపీఎస్సీ అంత పిచ్చాడు కాదు, ఎవ్రీథింగ్ దే బ్యాలెన్స్. సో ఒకటి బెనిఫిట్ అవుతుంది, సైడ్ బెనిఫిట్స్ చూసుకొని వెళ్తే మాత్రం కప్పులో కాలేసినట్టు. ఓకే, ఆప్షనల్ అంటే ఆప్షనల్ బెనిఫిట్ ఏంటంటే చూడండి ఫస్ట్, దాని తర్వాత ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి ఆటోమేటిక్ గా. అన్నిటి మీద కష్టపడాలి కదా, కష్టం తగ్గించుకుందాం అని పోకండి ఎగ్జామ్ కి. నీ లైఫ్ లో దీనికన్నా ఎక్కువ ఎక్కడ కష్టపడాలి అన్నట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పక్కన కన్నా మనం ఎక్కువ కష్టపడితే పక్కన కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. సో అందరికన్నా ఎక్కువ కష్టపడదాం ఉండాలి, కానీ ఎక్కడెక్కడ కష్టాన్ని తప్పించుకుందాం అని ఉంటుంది. ఓకే, సో ఆప్షనల్ లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ అవుతుంది ఒక దాని అంటే దాన్ని చేసుకొని మిగతా దానిలో కష్టపడాడు. ఓకే, వస్తే ఎక్కడ మార్కులు కష్టపడితే అలా. ఓకే, అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ నార్మల్ అడుగుతుంటారు సార్, మాక్సిమం ఇంగ్లీష్ డామినేటెడ్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. కొంతమంది తెలుగులో ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళ ఇంగ్లీష్ ప్రాబ్లం అని వాళ్ళు ఫీల్ అవుతారు జనరల్లీ. వాళ్ళు ఏంటంటే నేను ప్రిపరేషన్ తెలుగులో చేస్తున్నా కదా, ఆప్షనల్ కూడా వేరే ఏదో ఎందుకు తెలుగు లిటరేచర్ తీసుకుంటే బాగుంటది కదా. అంటే ఇది కరెక్టా రాంగ్ అనే కాకుండా నార్మలీ ఈ లిటరేచర్ సబ్జెక్ట్స్ ఎంత వరకు వీళ్ళకి హెల్ప్ చేస్తాయి, అండ్ ఈ మీడియం అంటే వాళ్ళకి తెలుగు లిటరేచర్ మీద ప్యాషన్ ఉండి వెళ్తే ఓకే, ఎలాగో తెలుగు మీడియం చదువుతున్నా కదా కాబట్టి తెలుగు పనికొస్తుంది అని చాలా మంది వెళ్తూ ఉంటారు. సో ఈ ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ సార్, ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దట్ వి ఆర్ నాట్ డూయింగ్ ఇన్ ఇంగ్లీష్ వీడియోస్. తెలుగు అంటే ఇష్టం కాబట్టి మనం తెలుగులో చేస్తాం. కరెక్ట్. తెలుగు ఎవరికి ఇష్టం లేదు, మనందరికి ఇష్టమే. బ్యాక్గ్రౌండ్ తెలుగు ఉన్నప్పుడు సరే అని తీసుకుంటాం, తప్పులేదు. కాకపోతే ఏంటంటే మార్క్స్ స్కోరింగ్ అగైన్ ఎండ్ ఆఫ్ ద బీ వెరీ ప్రాక్టికల్ స్టూడెంట్స్. సేమ్ క్రైటీరియా. ఎక్కడ అని చెప్తున్నాం కదా, ప్రతి అడుగు మార్కులు పెరుగుతున్నాయా లేదా అని చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో చదువుతారు కరెక్టే, మార్కులు మీరు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడడం బదులు ఒక 2-3 నెలలు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఐఏఎస్ అయ్యే కెపాసిటీ మీ లోపల ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం 2-3 మంత్స్ లో చేసేసుకుంటారు మీరు. అస్సలు ప్రాబ్లం కాదు, భయపడకండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అస్సలు భయపడొద్దు. తెలుగు మన మాతృభాష, అది ఎప్పుడే మనతోనే ఉంటుంది. యూపీఎస్సీ నేషనల్ ఎగ్జామ్, రిసోర్స్ బెస్ట్ నేషనల్ ఇంగ్లీష్ లోనే ఉంది. తెలుగులో చేయలేమో చేయగలుగుతాం, దానికి చెప్పమంటే చెప్తాను. కాబట్టి మీకు టైం 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. నా ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటంటే 4 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు టైం పట్టడం బదులు, ఇప్పుడు మన ర్యాంక్ 3 ఒకరు వచ్చారు కదా మన సార్, మన తెలుగు మీడియం నుంచి రోణం గోపాలకృష్ణ గారు, 16 రోహన్ గారు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ దాకా. 10-11 ఇయర్స్ టైం. ఇప్పుడు సార్ ఉంది అంత పేషెన్స్, మీకుందా? ఇన్స్పిరేషన్ తీసుకోవడం బాగానే ఉంది, సార్ అంత ఓపిక ఉంది, అంత టైం ఇచ్చారు, అంత కసి ఉంది చేయాలని చెప్పి, తెలుగులో చేయాలని ఉంది. మీరు 10 సంవత్సరాలు ఇవ్వగలుగుతారా? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, కెన్ యూ గివ్ 10 years ఆఫ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు కొన్ని క్లియర్ అవుతావచ్చండి 2-3 సంవత్సరాల్లో, కానీ ఛాన్స్ లేదు. మనకు వచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే సార్ ఉన్నారో మన దగ్గర రోహన్ సార్, ఆయన 10 సంవత్సరాలు పట్టింది, అంత మంచి ర్యాంక్ వచ్చింది. మన ర్యాంక్ తక్కువ వచ్చింది, థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇన్ ఏపీ తెలంగాణ. And he was the first in mains in that year. Yeah, mains లో తనకన్నా మార్కులు బాగా రాలేదు, అంత బాగా వచ్చింది. సో ఆ లెవెల్ ఇన్స్పిరేషన్ ఉంది కరెక్టే, కానీ మరి ఆ లెవెల్లో మీరు 8 సంవత్సరాలు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఇంట్లో పరిస్థితి, మీ పేరెంట్స్కి ఏజ్ అవ్వట్లే, ఎన్ని సంవత్సరాలు డబ్బులు పెట్టాలి? రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కదా. మీ నాన్న కూడా ఇట్లా 30-40 సంవత్సరాలు ఇవే చేసుకుంటూ కూర్చొని ఉంటే మీరేమైపోయేవారు? మన ఇంట్లో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా ఎంగేజ్ లో, మన ఇంట్లో వాళ్ళు. అందుకే కదా మనం ఇప్పుడు కూర్చొని ఇంత చదువుకోగలిగినాము, ఇంత రెస్పాన్సిబుల్ ఫ్రీగా ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో పీపుల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. 18 తర్వాత మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మైండ్ లో రావాలి. మనం 25, 20, 30 లో కూడా సెట్ అయిపోవాలి. సంవత్సరాలు కూర్చోకండి యూపీఎస్సీలో. తెలుగు మీడియం చేద్దాం అనుకోని చేయండి, ఐ విల్ ఫుల్లీ సపోర్ట్, బట్ బీ ప్రిపేర్డ్. ఓకే, బీ ప్రిపేర్డ్, మెంటల్లీ బీ ప్రిపేర్డ్. అవుద్దా అంటే అవుద్ది, మరి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన ఫ్యాకల్టీస్ కూడా ఇంగ్లీష్ లో టీచింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు.
వాళ్ళకి టీచ్ చేస్తేనే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది. తెలుగు మీడియం వాళ్ళు వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, ప్రాబ్లం అది. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు 1000 మంది వచ్చి నేను జాయిన్ అవుతాం అంటే ఒక బ్యాచ్ చేసుకుంటారు, మంచిగా చెప్తారు, ప్రాబ్లం ఏం లేదు, అంత రావట్లేదు కదా ప్రాబ్లం. మా తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ పూర్ ఉంటారు, సో అదొక ప్రాబ్లం అయిపోతుంది. సో ఫీజులు ఎక్కువ కట్టలేరు. సో కోచింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుగు మీడియం పెట్టడం ఆపేస్తారు. తెలుగు మీడియం అని చెప్పి ఏపీఎస్సీ ₹1,00,000 కట్టించుకొని ఏపీఎస్సీ క్లాస్ అనిపిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఆ మోసాలు చూసుకోండి కొంచెం. మొన్న ఒక స్టూడెంట్ చెప్పారు, బాధ అనిపించింది, అవి చాలా బాగా అనిపించింది. సో ఈ మోసపోకండి. తెలుగు మీడియం వాళ్ళు మీరు సొంతంగా కష్టపడాలి, రిసోర్సెస్ ఆర్ అవైలబుల్, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బాధతో చెప్తున్నాను, తప్పట్లేదు. నేషనల్ ఎగ్జామ్ ఏపీఎస్సీకి చాలా రిసోర్సెస్ తెలుగు మీడియం వల్ల, ఎందుకంటే మన తెలుగు భాష తెలుగులో ఎగ్జామ్ ఉంది, చాలా మంది రాస్తున్నారు కాబట్టి కోచింగ్ వాళ్ళు కూడా ఏపీఎస్సీ సపరేట్ పెడుతున్నారు. సప్లై డిమాండ్ సింపుల్ ఎకనామీ, సప్లై డిమాండ్. మీకు కూడా రేపు పొద్దున ఏం పని చేసినా కూడా మీకు దీనిలో ఎక్కువ వస్తుంది, దానిలో చేస్తారు కదా. ఎందుకు తక్కువ వచ్చిన దానిలో ఎందుకు చూస్ చేసుకుని వెళ్తారు వెళ్ళరు. సో ఆబ్వియస్లీ వాళ్ళని ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, డిమాండ్ లేదు కాబట్టి సప్లై లేదు అంతే. సో తెలుగు మీడియంలో రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కానీ ఉన్నాయి, కొంచెం ఎక్కువ కష్టపడాలి, పడతా వద్ది. నేను చెప్పే స్టూడెంట్స్కి ఏంటంటే 10 సంవత్సరాలు దానికి ఇవ్వడం బదులు 1 సంవత్సరం ఇంగ్లీష్ ఇచ్చు. నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం 2-3 నెలల్లో యుల్ బికమ్ కంఫర్టబుల్. సీరియస్ గా సిగ్గు వదిలేస్తే పక్కకు పెడితే 2-3 నెలల్లో ఇంగ్లీష్ రానిచ్చేస్తాం. ఎందుకంటే మీరు బాగా మాట్లాడాలి, అది ఊహించట్లేదు. చదవడం వచ్చా, రాయడం వచ్చా, అంతే కదా. క్వశ్చన్స్ చదవాలి, ఆన్సర్స్ రాయాలి, ఇంకేముంది. కరెక్ట్. అంటే వీళ్ళు ఎట్లా కంపేర్ చేసుకుంటున్నారంటే ఇది ఇవాళ వెళ్ళి ఎగ్జామ్ రాసినట్టు, నాకు ఇప్పుడున్న ఇంగ్లీష్ సరిపోదు కదా, 1 year టైం ఉంది కదా, నేర్చుకో, అంతే కదా. ఇప్పుడున్న నువ్వు ఎగ్జామ్ రాసిన క్లియర్ కావు కదా, ఇప్పుడున్న ఇంగ్లీష్ కాదు, టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ ఎట్లా చదువుతావు, ఇంగ్లీష్ కూడా అట్లా చదువుతావు. ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇట్స్ ఓకే. 10 సంవత్సరాల బదులు 2-3 సంవత్సరాలు అవుతుంది, మంచిదే కదా. అండ్ 100 ఎగ్జామ్ వేరే ఇంకా 20-30 ఎగ్జామ్ ఎక్స్ట్రా రాయొచ్చు. తెలుగు ఇంగ్లీష్ మీడియం నేర్చేస్తుంటే చాలా ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారు. చాలా నేషనల్ ఎగ్జామ్స్. ఎప్పుడు విక్టిమ్ మెంటాలిటీ ఉండొద్దు అండి. ఇంకోటి చెప్తాను, విక్టిమ్ మెంటాలిటీ ఉండొద్దు. మా ఇంట్లో వాళ్ళు ఇట్లా చేసేస్తున్నాను కాబట్టి నాకు తప్పగానే ఇట్లా చేయాలి లేదు. ఏ రోజైనా విక్టిమ్ మెంటాలిటీ ఉండొద్దు. అయిపోయింది. పూర్గా పుట్టడం మన తప్పు కాదు, కానీ పూర్గా చచ్చిపోవడం మన తప్పే అయింది అని అంటారు నార్మల్ గా. ఒక చిన్న కుటుంబంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ ఆ కుటుంబాన్ని చిన్నగా వదిలేయడం మాత్రం మన తప్పే. మనం కష్టపడి పెద్ద చేయాలి దాన్ని, అంటే మన స్టెప్ తీసుకోవాలి, అంతే కదా. మన స్టెప్ తీసుకోవాలి ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు కష్టపడకుండా వీళ్ళ పిల్లలు కష్టపడతారు, ఇంకేం లేదు. మీరైనా కష్టపడాలి, మీ పిల్లలైనా కష్టపెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్టేజ్ లో రేపు ఫ్యూచర్ జనరేషన్స్ ఉంటారు. అవును, ప్రతి జనరేషన్ లో ఒక సైకిల్ ఉంటుంది సార్. ఏంటంటే దీని సైకిల్, ఇది చాలా ఇష్టమైన కాన్సెప్ట్ నాకు. బ్యాడ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్, గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్, వీక్ మెన్ క్రియేట్ బ్యాడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్ క్రియేట్స్ స్ట్రాంగ్ మెన్ సైకిల్. సో మనం ఇప్పుడు వీక్ ఉన్నామంటే మనం స్ట్రాంగ్ అయితేనే గుడ్ టైమ్స్ వస్తాయి, లేకపోతే మీ పిల్లల మీద పడతాయి. మీరు వీక్ ఉంటే మీ పిల్లలు స్ట్రాంగ్ అవ్వాలి, తప్పదు. ఇంకా వాళ్ళు కొట్లాడతారు మీ బ్యాటిల్స్. రైట్ నో వీఆర్ యంగ్, మనం కొట్లాడినామంటే అయిపోద్ది. మీరు స్ట్రాంగ్ అవుతారా, మీ పిల్లల్ని స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుంటున్నారా, చూసుకోండి. అంటే స్ట్రాంగ్ గా వాళ్ళు బ్యాటిల్స్ ఫైట్ చేయాలి. బట్ ఎవరో ఒకరు ఫైట్ చేస్తారు, అప్పుడే ముందరికి వెళ్తారు. ఫైట్ చేయకుండా మాత్రం ఎక్కడ పోలేరు, తప్పించుకునేది లేదు. You have to fight and go forward. That's what evolution is. Survival of the fittest. Yeah. So market is demand చేస్తుంది కాబట్టి, మన వరల్డ్ is demand చేస్తుంది కాబట్టి దాని ప్రకారం మనం అడాప్ట్ అవ్వాలి. ఇంత ముందు ఏం జరిగింది, నేను ఎక్కడి నుంచి వచ్చినా మనకు సంబంధం లేదు. ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఏం చేయగలుగుతావు అది నీకు ఇంపార్టెంట్. తెలుగు మీడియం రాసిన నీకు ర్యాంక్ వేరేది వచ్చింది, వేరే స్టేట్లో వేస్తే ఏం చేస్తావు, నేర్చుకోవాలి కదా. ఖచ్చితంగా తప్పదు. మరి ఎక్కడ పోయేది, తప్పించుకునేది మాటే లేదు. ఇప్పుడు ఎంగున్నప్పుడు ఇప్పుడే నేర్చుకుని పెట్టాను, కానీ తప్పస్తా నేను చేస్తా అంటే చేయండి. బట్ నేను నా క్వశ్చన్ ఇచ్చేస్తాను, దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. సార్, అంటే కొంతమంది పిల్లలు ఇలా అడుగుతుంటారు, చాలా సింపుల్ అనిపించవచ్చు, బట్ వాళ్ళకున్న పెద్ద డౌట్ ఇది స్టూడెంట్స్కి. నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నా కదా సార్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్గా తీసుకుంటే నేను యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేయగలుగుతాను, కంట్రీని, నా పొజిషన్ని, నా దగ్గర ఉన్న పీపుల్ని కరెక్ట్ నడిపించగలుగుతాను. ఇది ఒక క్లెయిమ్ అన్నమాట. So, in reality, how useful public administration as an optional for the administration in your work life? See, it is very true. మనం చదువుకుంది ఇప్పుడు మన 10th క్లాస్ లో చదువుకున్నప్పుడు పనికి వస్తున్నాము, లేదు ఇంటర్లో చదివిన పనికి వస్తుంది, డిగ్రీలో చదివిన పనికి వస్తుంది. మనం చదివేది ఒకటి, చేసేది ఒకటి. సో యూపీఎస్సీలో మనకు వచ్చేది ఏంటంటే నాలెడ్జ్ వస్తుంది.
దాన్ని వెళ్ళి మీరు ఇంప్లిమెంట్ చేయడం అనేది అట్లా ఉండదు. ఆ నాలెడ్జ్ తోని మీరు క్వాలిఫై అవుతున్నారు ఎగ్జామ్, దానివల్ల ఒక జాబ్ వస్తుంది. ఈ జాబ్ లో మీకు అక్కడికి తీసుకెళ్ళినాక లబాద్ ట్రైనింగ్ ఇస్తారు, చెప్తారు, ఒక మినిస్ట్రీలో పెడతారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఒక జాబ్ రోల్ సెట్ చేస్తారు, అక్కడ మళ్ళీ ట్రైనింగ్ జరుగుతుంది, ప్రొబేషనరీ అంటారు. ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్. అది అక్కడ ట్రైనింగ్ ఇచ్చేది మీకు మ్యాటర్ అవుద్ది, ఇక్కడ చదువుకున్నది రూపాయికి పనికి రాదు. ఇదంతా బేస్ ఫౌండేషన్. దీని మీద మిగతా అక్కడ నేర్పించింది నేర్చుకునే పని చేయాలి లైఫ్ లో. ఇది ఏది నేర్చుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఆంథ్రోపాలజీ చేసుకున్నాడు వాడు ఐఏఎస్ పని చేయట్లే, చేస్తాడు కదా. మ్యాథ్స్ చేసుకున్న వాళ్ళకి ఐఏఎస్ పని చేస్తాడు. నువ్వు లెక్కలు నేర్చుకున్న మనుషుల రోజు నీకేం తెలుసా పక్కకు అంటారు. కాదు కదా, మ్యాథ్స్ అయింది కదా, ర్యాంక్ 1 వచ్చింది కదా కట్టరియా. మరి తీసుకెళ్ళి పక్కకు కూర్చోబెడుతున్నారు, లెక్కల డిపార్ట్మెంట్ పెట్టినా కాదు కదా. అలా ఎలా అంటే చూడండి సార్, అడ్మినిస్ట్రేషన్ అని వర్డ్ ఉందని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ నన్ను కూడా అడిగారు, అడ్మినిస్ట్రేషన్ వర్డ్ ఉంది కదా సార్, ఐఏఎస్ లో కూడా ఏ ఉంది కదా సార్, ఏ ఉంది కదా సార్ అంటే మరి అట్టా కుదరదు కదా. ఇక్కడ మార్కులు వస్తున్నాయా, మళ్ళీ అదే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 10 సార్లు అంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఇది రియాలిటీ. మార్కులు రాంది ర్యాంక్ రాదు. ర్యాంక్ వచ్చినాక అక్కడికి వెళ్ళినాక నేర్పించేదే మీకు లైఫ్ అయింది. ఇక్కడ చదివింది లైఫ్ కాదు. ఇది ఒక చిన్న ఒక ఫేస్ అంతే. కషాయం తాగినట్టు తాగి వెళ్ళిపోవాలా. బాగా చెప్పారు. ఉంటది కానీ తాగాలి తప్పదు. చేదుకున్న తీయకున్న తాగి వెళ్ళిపోండి, పట్టించుకోకండి. అసలు ఏందో పట్టించుకోకండి. మార్కులు వస్తున్నాయంటే చేయండి, అది అంతే. రూత్లెస్ ఉండాలా, ప్రాగ్మాటిక్. రూత్లెస్నెస్ వెరీ ఇంపార్టెంట్. మార్కుల కోసమే చేస్తున్నాం. అంటే మీ లైఫ్ లో సెల్ఫిష్ ఉండకుంటే దిస్ ఈస్ ద టైమ్ టు బి సెల్ఫిష్. దేన్ని పట్టించుకోకుండా ఇంట్రెస్ట్లు ఎమోషన్స్ అన్ని పక్కకు పెట్టి రూత్లెస్ గా మార్కులు వెంబడి పడండి. మార్కులు కావాలి, మార్కులు కావాలి, మార్కులు కావాలి. మార్కుల కోసం ఏం చేయాలి? మీ ఫ్యాకల్టీ, మెంటర్లు అందరూ వెంబడి పడండి. మార్కులే. ఈ లాజిక్లు పెట్టకండి. అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ చేస్తున్నాం. మార్కులు వస్తేనే ఐఏఎస్ ఇస్తారు నీకు. నీకు అడ్మిషన్ తీసుకొని నీకు ఐపీఎస్ వస్తుంది. సో ఆప్షనల్ బేస్ మీద, సబ్జెక్ట్స్ బేస్ మీద జాబ్ మీద ఎఫెక్ట్ పెద్దది ఉండదు సార్. నాలెడ్జ్ విల్ బి ప్లేయింగ్ ఏ పార్ట్. కానీ ఈ నాలెడ్జ్ లైఫ్ లాంగ్ కూర్చొని వాడుకోరుగా. యూ విల్ బి లెర్నింగ్ మోర్. కూర్చుంటారు, లైఫ్ ఇస్ లెర్నింగ్. ఎవరైతే వీళ్ళందరూ ఒకసారి ర్యాంకులు వచ్చినాక వీళ్ళు ఊరికే అవ్వకూడదు సార్. కొత్త బుక్లు చదువుతారు, వేరే పెద్ద డిగ్నిటరీస్ రాసిన బుక్స్ చదువుతారు, జయశంకర్ గారు రాసిన బుక్లు చదువుతారు ఫారెన్ పాలసీ మీద. ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ రాసినాక వీళ్ళు కూడా కొంచెం సీనియర్ అయినాక వీళ్ళు కూడా బుక్లు రాస్తారు, ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. ఈ యూపీఎస్సీ బుక్లు చదివి మీరు మొత్తం దేశాన్ని వెళ్ళారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు ప్రాక్టికల్ గా. దాంతోనే మీకు పనికి వస్తుంది మొత్తం. ఆ ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంతే. అంటే ఇది ఇంకొక క్వశ్చన్ సార్, సిమిలర్ గానే. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా యూపీఎస్సీ రాయాలనుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ అంకుల్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఇలా చెప్తుంటారు. నాకు స్టూడెంట్స్ చెప్పారనమాట, సార్ మా బ్రదర్ అరే నువ్వు కెమిస్ట్రీ ఆప్షనల్ చెయ్యి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కెమిస్ట్రీలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, మంచి ర్యాంక్ వస్తుంది, లేదా వేరే సబ్జెక్ట్ తీసుకో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సార్ ఇది కాంపిటీషన్ కి యూపీఎస్సీ ఆప్షనల్ కి లింక్ లేదు కదా, ఇది అసలు ఎందుకు ఈ థాట్స్ వస్తున్నాయి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇన్సెక్యూరిటీ. యూపీఎస్సీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటీషన్ లో వెళ్తేనే మీరు గెలుస్తారు. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటే అంత వెనకబడుతూ ఉంటారు, ఎంత సెక్యూర్ అయిదాం అనుకుంటే అంత వెనకబడుతూ ఉంటారు. ఈ కాంపిటీషన్ లేని ఆప్షన్ ఉంటుందిరా, కెమిస్ట్రీ ఉంటుందిరా, ఏదో ఏదైనా ఆప్షనల్ ఎక్కడ ఉంటుందిరా, దానిలో చేయి, దానిలో మార్కులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కదా అంటే నీకు ఆప్షనల్ బేస్ మీద ర్యాంక్ ఇవ్వట్లే, అన్ని కలిపి వస్తాయి, అన్ని మార్కులు కలిపి వస్తాయి. నీకు ఒకవేళ ఎవరు లేని ఆప్షనల్, ఎవరు కాంపిటీషన్ లేని ఆప్షనల్ లో ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు చెప్పడానికి, టెస్ట్ సిరీస్ లో కూడా ఉండవు రాయడానికి. ఎవరైనా ఇచ్చినా కూడా డబ్బుల కోసం చేస్తున్నారు. ప్యాషనెట్ ఫ్యాకల్టీస్ ఉండరు, ప్యాషనెట్ టెస్ట్ సిరీస్ కూర్చొని ఎవాల్యుయేషన్ డైలీ చేసుకునే అంత సీన్ లేదు. ఎందుకంటే మనీ రావు, ఎందుకంటే ఎవరు లేడు అక్కడ స్టూడెంట్. డబ్బులు రాకుండా ఇన్స్టిట్యూట్ ఎందుకు చేస్తుంది? ఏదైనా వాళ్ళకు కూడా తిండి ఉండాలి కదా, బతకాలి కదా. సో ఫ్రీగా చేయరు కదా ఎవరు. మీరు ఫ్రీగా చేస్తారా? చేయరు కదా. సో అట్లాంటి టైంలో మరి కాంపిటీషన్ లేదు అంటే ఆర్గ్యుమెంటే బై డిఫాల్ట్ తప్పులు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ పిల్లోనికి రిసోర్సెస్ మిస్ అవుతున్నాయి. సెకండ్ వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు దాంట్లో. పెద్ద టాపర్స్ లేరు. స్కోరబిలిటీ తక్కువ, 100% తక్కువ ఉంటుంది. దానిలో స్కోరబిలిటీ ఎక్కువ ఉంటే ఎవరు మ్యాథ్స్ స్టూడెంట్ కూడా పోయి బయాలజీ మెడిసిన్ తీసుకుంటారు. పాపులర్ అయ్యేది అంతే కదా. ఇప్పుడు మెడిసిన్ లో మీకు ఎవరు చేసిన మెడిసిన్ లో 300-350 వస్తున్నాయి అంటే ఇంజనీర్ స్టూడెంట్ పోయి తీసుకుంటాడు, 100% తీసుకుంటాడు మెడిసిన్. చదివేస్తాడు, మార్కులు ఎక్కువ వస్తున్నాయి కదా, నాకు అర్థం కాకుండా నేనే డాక్టర్ అవుతున్నా, ర్యాంక్ వస్తే చాలు కదా. ర్యాంక్ కోసం ఏం చేస్తారు. ఒక ఆప్షన్ లో ఎవరు తీసుకోవట్లేదు, దాని అర్థం ఏంటంటే దానిలో చాలా బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి.
మనం అది తెలివి పెట్టద్దు, తెలివి పెట్టాలి. అది తెలివి పెట్టద్దు. ఏమైనా పెట్టబుద్ధి అయితే తీసి పక్కకు పెట్టండి, అడగండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, ఈ వీడియోస్ ఎవరైనా చూస్తే మీకు డౌట్లు వస్తే వాళ్ళకి పంపించండి, ఇట్లా మాట్లాడిన వాళ్ళు. ఇంకేం చెప్తాం. అండ్ ఇంకొకటి కామన్ డౌట్ సార్, ఇది చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్నారు స్టూడెంట్స్. అంటే గత కొద్ది కాలంగా ఇది ఉంది న్యూస్ లో, ఆప్షనల్ ఉండదు ఇంకా ఫ్యూచర్ లో, ఆప్షనల్ తీసేసి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఇంకొకటో జనరల్ స్టడీస్ లో పెట్టేస్తారు. అసలు ఆప్షనల్ లేకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని చెప్పి యూపీఎస్సీ ప్రపోజల్ ఎప్పుడో ఎక్కడో ఉంది. సో ఆప్షనల్ ఉండదేమో అనే డైలమాలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇన్ యువర్ వర్డ్స్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ యూపీఎస్సీ? నేను కూడా ఉన్నాను సార్, చదివేటప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టరాట, డైరెక్ట్ హైరింగ్ చేసుకుంటారట అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళని, ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళని బంధువుల్ని హైర్ చేసుకుంటారట, ఐఏఎస్ లా చేస్తారట. రూమర్ వచ్చింది అప్పటి, భయపడ్డా చాలా. తర్వాత సిల్లీ అనిపించింది. అంటే ఆప్షనల్ ఉంటుందా లేదా తర్వాత, ఇప్పుడు ఉందిగా. ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఆప్షనల్ నెక్స్ట్ ఇయర్ తీసేస్తున్నాను అనుకోండి, దాని తర్వాత ఇయర్ తీసేస్తున్నాను అనుకోండి, వాళ్ళకి 1-3 attempts మిగిలినాయి. అంటే 3-4 అంటే ఈ ఇయర్ చదివిన వాళ్ళు ఆప్షనల్ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకు లాస్ట్ అటెంప్ట్ వరకు అయితే ఉంచాలి ఆప్షనల్, లేకుంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకం వెళ్తుంది. ఓకే, దే విల్ స్టేజ్ ది ప్రొటెక్షన్. నేను 40-50 వేలు పెట్టి ఆప్షనల్ ఫీజులు కట్టి నేర్చుకున్నా, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసా, ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి నాకు. ఇంత టైం పెట్టా, ఇన్వెస్ట్ చేసినాను. ఇప్పుడు సడన్ గా ఆప్షనల్ తీసేస్తే నాకు ఎలా అంటే, వాడు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పిచ్చర్లు కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి 2024 2028 లో ఆప్షనల్ తీస్తా, 2029 లో ఆప్షనల్ తీసేస్తా అని ఇప్పుడు చెప్తారు. ఓకే ఓకే, సో దట్ ఈ గ్యాప్ లో ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, రెడీగా ఉంటారు, అప్పటికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటారు. సో అలా ఫేజ్డ్ మేనర్ ఉంటుంది ఉన్నా కూడా, నాట్ సడన్ అది డిమానిటైజేషన్ కాదు, మేజర్ క్రియేషన్, కరప్ట్ మనుషులందరినీ పట్టుకుందాం అన్నట్టు. మనకేం భయపెట్టేయడం ఏంటంటే, ఎందుకు భయపెడతారు పిల్లలు? గవర్నమెంట్ అంత క్రూయల్ కాదు, చెయ్యరు. యూఆర్ నాట్ కరప్ట్ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్స్ టు డూ దిస్ అటాక్ ఆన్ యూ. ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేయరు మీ మీద, అవసరం లేదు. సో ఫేజ్డ్ మేనర్ లో మీకు కంఫర్టబుల్ గానే చేస్తారు, అది కూడా 3-4-5 years ముందే చెప్తారు. ఓకే, ఇప్పుడు చెప్పలేదన్నా నెక్స్ట్ 5 years ఉండదు, నెక్స్ట్ ఇయర్ చెప్పలేదు, దాని తర్వాత 5 years ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చదివే వాళ్ళు ఏం కావాలి, వాడు అన్న వదిలేసిపోయి ఢిల్లీలో కూర్చుంటాడు హ్యాపీ కదా. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ చాలా మంది అడిగారు. లైక్ లాస్ట్ 10-20 years నుంచి కూడా ఏదో క్వశ్చన్ మారట్లేదు. అవును, సో చాలా మంది సజెషన్స్ ఇచ్చారు సార్ ఆప్షనల్ మీద, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది. డెఫినెట్ గా స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో అర్థమైంది కదా ఆస్పిరెంట్స్, ఆప్షన్ సంబంధించి మీలో ఉన్న మాక్సిమం క్వరీస్ అన్ని సార్తో సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా క్వరీస్ ఉన్నా, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. అండ్ ఇంకేదైనా మీకు వేరే టాపిక్ మీద డిస్కషన్ కావాలి అంటే ప్లీజ్ లెట్ us know in the comment section below. ఇక్కడ దాకా వచ్చారు చూసారు అంటే దీస్ వీడియోస్ ఆర్ హెల్పింగ్ యూ. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ మీకు ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ షేర్ దిస్ వీడియో టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ యూ నో, బికాస్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తేనే పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్.